VS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు LRS రిజిస్ట్రేషన్ పై అధికారుల అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు LRS చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ DIG మధుసూదన్ రెడ్డి చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్లలో LRS చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు LRS చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరల అవకాశం కల్పించిందని తెలిపారు. LRS చేయించుకోవడం ద్వారా దస్తావేజుల విలువ పెరుగుతుందని అన్నారు. అనంతరం ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ CH అశోక్ కుమార్, జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చాలా తక్కువ కదా, అందుకని చెప్తాను. టైం లిమిట్ అనేది రిబేట్ కి అంటున్నారు కదా. 16 లో LRS నంబర్స్ అనేవి వచ్చిన డిపార్ట్మెంట్ సబ్ రిజిస్ట్రార్స్, అందరు రియల్టర్స్, డాక్యుమెంట్ రైటర్స్, పబ్లిక్ తరఫుకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ సహదేవ్, సబ్ రిజిస్ట్రార్, బాలానగర్. ఇక్కడ LRS రిజిస్ట్రేషన్ అవగాహన కోసం ఏర్పాటు చేసింది ప్రజల కోసం. నిజానికి సార్ చెప్పినట్లు, మన DIG గారు, గౌరవ DIG గారు చెప్పినట్లు, నిజానికి LRS అనేది మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పని కాకపోయినా ప్రజలకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ తో పాటే మనం LRS చేయాలనే ఉద్దేశంతో మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో దాన్ని ఒక ప్రీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ లో మేము నిజాయితీగా చేస్తాం సార్. మా సర్వీసెస్ 100% we bow our heads before the officers who really consider our suggestions or some sir మేము వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఏ టీచర్స్ మేము వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకునే స్టూడెంట్స్ సార్. నెవర్ వి ట్రై టు డామినేట్ దెమ్, నెవర్ ట్రై టు డిస్టర్బ్ దెమ్. దే ఆర్ ఆల్ రైట్ సార్. మా అందరినీ కూడా మెంటల్ చేసేవాళ్ళు సార్. ఒక ఆఫీసర్కి 10 o'clock నుంచి మొదలైతే 6 o'clock వరకు పరిపూర్ణంగా చేయడానికి మా వంతు సహకారం యాజ్ డాక్యుమెంట్ రైటర్స్ వీఆర్ ఎక్స్టెండింగ్ సార్. మేము వీ కెన్ వాలంటీర్ ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ దాంట్లో తీసేసి ఉంటారు. అలాంటివి మేము తీయాలంటే మేము తీయలేము. మళ్ళీ అదే కలెక్టర్ నుంచి మా కమిషనర్కి ఒక లెటర్ రావాలి, ఈ ఫలానా టైంలో ఇలా. ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళి ఉన్న సమస్యలతోటి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళు నిజంగా మన బాలాజీ కానీ, సంతోష్, శ్రీనివాస్, ముగ్గురు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పినవి కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్. దాన్ని కూడా ఫీల్డ్ వాళ్ళు ఫేస్ అవుతున్న టెక్నికల్ ఇష్యూస్ ని కూడా మన దగ్గర ప్రస్తావించడం జరిగింది. వాళ్ళ సమస్య అంతా కూడా డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మా సమస్య అంతా కూడా ఇది సాఫీగా ముందుకోవాలి, టెక్నికల్లీ ఛాలెంజెస్ ముందుకు రావడం అనేది మా అంశం సార్. అంతకంటే ఎక్కువ వాళ్ళ ఉద్దేశం కూడా మా ఉద్దేశం కూడా అదే సార్. గవర్నమెంట్ కు LRS విషయంలో ముఖ్యంగా గవర్నమెంట్ మనకి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తూనే, మరి మనము ఈ చేసుకునే క్రమంలో ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ మన రిజిస్టర్ ఆఫీస్ సంబంధించింది కాబట్టి ఆ మాడ్యూల్లో మనం ఏదైతే 1, 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయి సార్. ఆ స్టెప్స్ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు కూడా రీసెంట్ గా జరుగుతున్న ఇది సార్, ప్రాపర్టీ డీటెయిల్స్ కోరుతున్నాము అంతవరకు పోతుంది. LRS 1000 రూపీస్ కట్టిన అప్లికేషన్ నెంబర్ కొడితే దాని నెక్స్ట్ పోవట్లేదు సార్. అది మనది కాదు, అయినా సార్ ఇది మనకు సంబంధం లేదు సార్. బట్ వచ్చిన కస్టమర్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తున్నాడు, మన రిజిస్టర్ ఆఫీస్ నేమ్ ఖరాబ్ అవుతుంది. మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా సార్. లేదు, రావట్లేదు సార్. సార్ మీరు ఒకసారి చూడండి, దీనివల్ల మన రిజిస్టర్ ఆఫీస్కి బ్యాడ్ టైం వస్తుంది సార్. మనం దీన్ని లింక్ పెట్టుకున్నాం కాబట్టి 1000 రూపీస్ అనే క్లెయిమ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందా? రావట్లేదు. LRS కంప్లీట్ 7-8 స్టెప్స్ ఉన్నాయి సార్. ఆ కంప్లీట్ స్టెప్స్ పోవట్లేదు. నేను LRS పోయి 1000 రూపాయలు అనే 3 days లో వస్తుందని ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సార్. ఫస్ట్ LRS బ్యాక్ అంటే మాది కాదు, అది 3 రోజులు పడుతుందా, అర్ధ గంటలు పడుతుందా, ఆల్రెడీ ఉందా, నేనేం చెప్పలేదు సార్. ఎందుకంటే LRS బ్యాక్ అంటే పోయిన తర్వాత అది LRS మీరు అన్నదానికి నేను ఇప్పుడు మీరు అనేది ఏంటంటే 1000 రూపాయలు ఎవరైతే కట్టి ఉంటారో ఆ 1000 రూపాయలు రిబేట్ అడిగినప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంది. ఆ 1000 రూపాయలు రిబేట్ మాకు రావట్లేదు. 1000 రూపాయల రిబేట్ వాడుకోకపోతే మాత్రం ఫాస్ట్గానే అయిపోతుంది అనే అంశం మీరు చెప్పగలరు. LRS అనే ప్రాసెస్ అసలు 8 స్టెప్స్ కంప్లీట్ కావట్లేదు సార్. ఎవరైనా చేసిన వాళ్ళు సబ్ రిజిస్టర్లు ఉన్నా సరే, డాక్యుమెంటర్లు ఉన్నా సరే, ఒక్కసారి లేచి నిలబడండి, వాళ్ళకి అందరం క్లాస్ కొడదాం మనం.
ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్క డాక్యుమెంట్ అయినా మీ పేరు చెప్పేది ఆ పేరు శ్రీనివాస్ సార్ సార్. శ్రీనివాస్ గారు, మీరు చెప్పేది అసలు ఎల్ఆర్ఎస్ అనేది ఇంతవరకు ఒక డాక్యుమెంటే కాదు. ఎల్ఆర్ఎస్ అనేది అసలు అవనే జరగలేదు. ఎల్ఆర్ఎస్ జరిగే అవకాశమే లేదు అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ సబ్మిషన్ ఉన్నారు కదా సార్, ఎవరైనా అడగండి, ఎవరైనా చేశారా? చేశారండి. ఒక్కసారి అప్లై ఒకసారి మాత్రమే వస్తుంది. ఒక్కసారి ప్రశ్న ఏంటంటే అసలు ఎల్ఆర్ఎస్ అవ్వట్లేదు. మేము కొత్తది ఇప్పుడు చేద్దాం అనుకున్నా, నేను అసలు అందులో ఏం చేయలేకపోతున్నా, అది అవ్వట్లేదు, ట్రై చేయాలని అని చెప్తున్నాడు. అది ప్రాక్టికల్ గా చేసిన సార్, సిస్టమ్ మీద చేసిన అది అప్లికేషన్ నెంబర్ కొట్టేసి మార్కులు తీసుకోవాలి. పాత నెంబర్ కాదు అసలు ఎల్ఆర్ఎస్ కొత్త, అసలు ఏ నెంబర్ వేయకుంటే కూడా రావట్లేదు. ఆల్రెడీ కట్టిన ఫీజు అప్లికేషన్ అవగాహన సదస్సు జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో కూడా ఈ ఎల్ఆర్ఎస్ ఎంత కట్టాలి అనేది మనకి క్యాల్కులేట్ అవుతుంది. అది ఇక్కడ ఉన్న లింకు. ఇంకోటి అది క్యాల్కులేట్ చేసి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం మళ్ళీ ఎంఈడికి వెళ్తుంది. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు ప్రొసీడింగ్ ఇస్తారు. అంటే ఈ ప్రొసీడింగ్ రావడానికి ఒక మాత్రమే ఇక్కడ మాకున్నటువంటి సంబంధం ఏంటంటే అది మాత్రమే. ఇంకోటి హెల్ప్ డెస్క్ అన్నారు. హెల్ప్ డెస్క్ మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి ఎంసీని కూడా అంటే మున్సిపల్ కమిషనర్ కూడా హెల్ప్ డెస్క్ పెట్టించారు. సో మనం ఎల్ఆర్ఎస్ సంబంధించిన హెల్ప్ డెస్క్ లేవని కాదు, ప్రతి మున్సిపల్ ఆఫీస్లో ఉంది. వాళ్ళు లేకపోతే మీరు కలెక్టర్ డైరెక్ట్ చెప్పచ్చు. ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాల్సినంత అవసరము లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ స్కీము, కానీ రిజిస్ట్రేషన్లో కాదు. సైమల్టేనియస్లీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టయితే సేఫ్టీలకు ఇక్కడ రావాలి. కానీ ఎల్ఆర్ఎస్ మొత్తం కూడా మున్సిపల్ వాడాలి. సో వాళ్ళు అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు. సో ఇది హెల్ప్ డెస్క్ గురించి. ఇంకా మీరు ఒకటి చెప్తాను. ఇంతకుముందు ఫస్ట్ అతను రవీంద్ర గారు మాట్లాడుతూ 10% డబ్బులు ఇస్తే మరి మాకు ఎట్లా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాయింట్ గారు చెప్పినట్టు ఇక ముందు అనాథరైజ్ లేఅవుట్స్ లో తీసుకోకండి. అంటే అనాథరైజ్ లేఅవుట్స్ ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రోత్సహించారు, మనం కూడా ప్రోత్సహించారు. ఇట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ల్యాండ్ కూడా కొనకూడదు. అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, వర్క్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ మనం కొనకూడదు. ఇది మనకు తెలుసు. అయినా మాకు తెలియకపోకున్నాం అది అంటారు కదా. సో అటువంటి తెలిసో తెలియకపోకున్నా కానీ అది ఇన్నోసెన్సీ అనేది ఎక్స్క్యూజబుల్ కాదు. కాబట్టి కంపల్సరీ మనకు ఆ ప్లాటే పోతుంది. ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కింద 2 లక్షలు పెట్టి కొన్నది ఇలా 60-70 లక్షలు అవుతుంది. దాంట్లో మీరు కట్టేది ఇప్పుడు దానికి ఎంత 10% అది ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే 1 లక్ష 1.5 లక్షలు కడతారు. అంటే 1 లక్ష రూపాయలు కట్టిన దాని మీద మీరు 10% తీసుకుంటున్నారు అంటే ఒక 10,000 తీసుకుంటారు. మీరు 10,000 గురించి 1 లక్ష గురించి మాట్లాడుతున్నారు. మరి మీకు పోయిన 60 లక్షల ప్లాట్ 70 లక్షల ప్లాట్స్ ఉంటుంది. అంటే మీరు కొనడం అనేది మనం తెలిసినా తెలియకుండా బయే బివేర్ అంటారు. మనం తెలుసుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా మనం అజాగ్రత్తగా ఉండి ఏ గవర్నమెంట్ ల్యాండ్ కొనుగోలు రిజిస్ట్రేషన్ అయినా కానీ అది చెల్లుబాటు కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఈ 10,000 గురించి కాదు 60 లక్షల గురించి ఆలోచించండి. అంటే మీరు రూపాయి కూడేసుకొని కొట్టాలన్నారు కాబట్టి చెప్తున్నాను. లేదంటే అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు కూడా చేయాల్సింది ఏంటంటే అవేర్ చేయాలి.